భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పింఛన్ల పంపిణీ అందులో ఒక భాగమన్నారు. శనివారం రావులపాలెం మండలం కొమరాజు లంకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంతో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఆదివారం వస్తుంది అంటే ఒకరోజు ముందే పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నామన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోనే 42,069 మందికి సామాజిక ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామన్నారు. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి 18,30,30,000 రూపాయలు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 42,000 మంది పోయిపడి 18,30,30,000 రూపాయలు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. 42,000 మంది పైబడి పెన్షన్దారులందరూ కూడా వివిధ రకాల పెన్షన్లు అందివ్వడం జరిగింది. ప్రతి నెల అక్కడ 1వ తేదీ దాటకుండా, అంటే ఈ రోజు జనవరి 31, 1వ తేదీ ఆదివారం కనుక 37వ తేదీనే పెన్షన్లు అందజేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క స్ఫూర్తితో అందరికీ కూడా పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది. పెన్షన్దారులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు 3 నెలలు కలిపి ఒకేసారి పెన్షన్లు పెంచి అందివ్వడం జరిగింది. ఆనాడు 3,000 రూపాయలున్న పెన్షన్ గత 3 నెలల్లో కలిపి 4,000 కొత్త పెన్షన్, 3,000 రూపాయలు 3 నెలల 1,000 చొప్పున 7,000 రూపాయలు నాడు అందివ్వడం జరిగింది. తర్వాత ప్రతి నెల కూడా టెన్షన్ గా 4,000 రూపాయల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ అందిస్తూ ఉన్నారు. దివ్యాంగులకి గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 6,000కి పెంచి ప్రతి నెల కూడా 1వ తేదీ దాటకుండా, 1వ తేదీ హాలిడే అయితే 31వ తేదీని అందివ్వడం జరుగుతూ ఉంది. అలాగే స్పౌస్ పెన్షన్స్ కూడా భర్తలు పెన్షన్లు పొందుతూ వారు మరణించి ఉంటే వారి భార్యలకు కూడా వెంటనే ప్రతి నెల ఏ నెల పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా కొంతమందికి పెన్షన్లు అందివ్వాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా 60 సంవత్సరాలు నిండిన వారు కానీ, గతంలో భర్తలు చనిపోయిన వారికి పెన్షన్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా అందివ్వడం జరుగుతుంది. ఈనాడు పెన్షన్దారులకి ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్ల రూపాయలు పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో 18 కోట్ల రూపాయలు పైబడి ప్రతి నెల మన పెన్షన్దారులకు అందివ్వడం జరుగుతూ ఉంది. మరి దేశంలో ఎక్కడా లేనట్టుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు అందుతున్నాయనేది ఒక చరిత్ర. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్దారులకి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఆ ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి దక్కిందనే విషయాన్ని తెలియజేస్తూ చాలా సిస్టమేటిక్ గా ఆనాడు ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం రకరకాలైన దుష్ప్రచారాలు చేసింది. పెన్షన్లు అందివరు, వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తున్నారు, మీకు అందవు, పెన్షన్లు తీసేస్తారు, పెంచరు అని రకరకాలుగా మాట్లాడారు. కానీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అది తక్షణం అమల్లోకి వచ్చే విధంగా మొట్టమొదటి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకే న్యాయం చేయడం జరిగింది. పెన్షన్లు ప్రతి నెల కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. ఎంత భారమైన ఆర్థిక పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి నెల కూడా పెన్షన్దారులకి పెద్దపీట వేసి పెన్షన్దారుల ప్రయోజనాలే ముఖ్యమని, పెన్షన్దారులు ఇబ్బందులు పడకూడదని అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.